అందరికీ నమస్కారం. కొత్తగూడెం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో కార్పొరేషన్ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి అభిమానించి ఆశీర్వదించారు. ఇవాళ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా సిపిఐ పార్టీ తెలుగుదేశం సాహచర్యంతో ఎక్కువ స్థానాలు గెలవటం జరిగింది. అలాగే మొదటిసారిగా కార్పొరేషన్ అవ్వటం, ఈ కార్పొరేషన్తో పాటు పాల్వంచకు ఎన్నికలు 25 సంవత్సరాల తర్వాత జరగటం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించబడింది. అలాగే నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో గెలిచిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా అటు ముఖ్యమంత్రి గారి సహకారంతో అనేక పనులు కొత్తగూడెం నియోజకవర్గానికి సాధించుకున్నాం. యూనివర్సిటీ కానీ, బైపాస్ రోడ్లు కానీ, యంగ్ ఇండియా స్కూల్ కానీ, ఇంకా అనేకం సాధించుకోవడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ గురించి అక్కడ ప్రస్తావన కూడా చేయడం జరిగింది ఢిల్లీలో. ఏదేమైనా అభివృద్ధిని కూడా ప్రజలు చూశారు. తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని వాళ్ళు గుర్తించి అభిమానించారు. ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని మానసికంగా ఎన్ని మానసికమైనటువంటి అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజాబలం ఒకటే శిరోధార్యంగా భావించి నేను శాసనసభ్యునిగా నా బాధ్యతల్ని నెరవేర్చాను. ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. మొదటిసారి ఏర్పాటైన కార్పొరేషన్లో ఒక మేయర్ స్థానం కమ్యూనిస్టులకి మేయర్ స్థానం లభించడం అంటే లభిస్తుందని ఆశిస్తున్నాం. మేయర్ స్థానం లభించడం అంటే ఇది కార్మిక వర్గం, ఇదంతా కార్మిక వర్గ నియోజకవర్గం. పాల్వంచ్ కానీ, కొత్తగూడెం కానీ అనేక పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. సింగరేణి, విద్యుత్తు, జెన్కో, ఇటువంటి తర్వాత స్పాంజ్ ఐరన్, ఇంకా అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కార్మికులకు అంకితం ఇచ్చినట్టు. అందువలన మొదటిసారి ఒక కార్మిక వర్గ పార్టీగా, నేను కార్మిక వర్గ నాయకుడిగా, కార్మికులు, పేదవాళ్ళు, గిరిజనులు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం. అందుకని మన కార్పొరేషన్ కూడా మొదటి పర్యాయంగా గిరిజనులకి రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజలు కోరుకున్నారు. ఇక్కడ మేమేమి ఆడంబరాలు చేయలేదు, అధికారం చెలాయించలేదు, కేవలం ప్రజల అభిమానం కోరుకున్నాం. మేము ఎవరిని ఏమి విమర్శలు పెట్టలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు, మా పని మేము చేసుకుంటూ పోయాం. ప్రజలు దాన్ని గుర్తించారు. ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన ఉందని ఒకటి ఎమ్మెల్యేగా, రెండోది వివాదాలు లేని విధానం, మూడోది జరిగిన అభివృద్ధి, ఇవన్నీ అంశాలను పరిగణలో తీసుకుని మంచి తీర్పు ఇచ్చారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖున జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది, గెలుస్తుంది. దానికి అనుగుణంగా అందరి సహాయ సహకారాలు కూడా మాకు లభించాలని కోరుకుంటూ, ఈ కాలంలో మీరు పాత్రికేయులు కూడా నిబద్ధతతో
ఏ సైడ్ తీసుకోకుండా నిబద్ధతతో పాత్రికేయులు కూడా వాస్తవాల్ని ప్రతిబింబించే విధంగా మీ పాత్రికేయ వృత్తిని కాపాడారు. మీ అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్పొరేషన్ ప్రజలందరికీ, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా రుణపడి, కమ్యూనిస్ట్ పార్టీగా మేము రుణపడి ఉంటాం. అలాగే నాకంటే మా సీనియర్స్ అనేక మంది వాళ్ళు నిర్మించిన ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకున్నాను. దానిలో భాగంగా అటు రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్నాను, ఇక్కడ శాసనసభ్యునిగా కూడా ఆనాడు కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల పొత్తుతో నేను గెలుపొందాను. కొమరయ్య గారు, శాసకరావు గారు, విఠలరావు గారు, సర్వదేవభట్ల రామనాథం గారు, మగ్దుం మొహిద్దీన్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఈ ప్రాంతం వారు అయినా లేకపోతే రాష్ట్రంలో వేరు ప్రాంతాల వారు అయినా సరే ఇక్కడ సింగరేణి యూనియన్ నిర్మించడంలోనూ పార్టీని ఏర్పాటు చేయటంలోనూ అనేక కష్టాలు నష్టాలు పడ్డారు. శాసకరావు గారు లాంటి వాళ్ళని ఆనాడు అటు రజాకారులు, నిజాం పోలీసులు, సెంట్రల్ పోలీసులు అందరూ కలిసి చుట్టుముట్టి వాళ్ళని చంపటం కూడా జరిగింది. అలా అనేక మంది ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభ దినాల్లో అనేక మంది తమ ప్రాణాలను బలిదానం చేశారు. ఈ వచ్చేటువంటి ఈ మేయర్ పదవి ఇటు ప్రజలకి, కార్మికులకు అంకితం ఇవ్వటంతో పాటు ఈ పార్టీని నిలబెట్టడం కోసం, నిర్మించడం కోసం అసువులు బాసినటువంటి మా పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి ఈ గెలుపును వారికి నేను మనస్ఫూర్తిగా అంకితం చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు.